వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి అనేకంటే ఎన్నికల ఫలితాలు రావడానికి ముందు రోజు నుంచే కూడా బెంగాల్లో ఈ విక్టిమ్ డ్రామాలు లేదు అంటే ముఖ్యంగా టీఎంసీ కార్యకర్తలు చేసేటువంటి పనులు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సరే, నిన్న కూడా బయటపడినటువంటి ఇంకొక అంశం ఏంటంటే బీజేపీ కార్యకర్తలు టీఎంసీ కార్యకర్తల్ని కర్రలతోటి రాళ్లతోటి బాగా బాధేశారు అని చెప్పి ఒక మహిళా కార్యకర్త టీఎంసీ పెద్ద కట్అవుట్ కట్టుకొచ్చింది. ఒకసారి వీడియో చూడండి. कैसे हुई है ये मार? ये वीडियो बना रही थी तो मैं वीडियो दिखने दो ना, देखने दो ना। ऐसे वीडियो बना చూసారుగా, ప్రెస్ మీదకి వచ్చేసి బీజేపీ వాళ్ళు మమ్మల్ని ఇలా కొట్టేశారు, మమ్మల్ని చంపేస్తున్నారు, నాకు ఇంత గాయమైంది. అది కూడా ఎవరన్నా నెత్తికి అంత పెద్ద కట్టు, అదేదో పొంచిన బ్యాండెడ్ అంటే అనుకోవచ్చు, ఇంత పెద్ద కట్టుకు వచ్చేసి అది డ్రామాని ఈజీగా తెలిసిపోతుంది. సో బీజేపీ కార్యకర్తలు ఇమ్మీడియట్గా మహిళను పట్టుకున్నారు, ఆ బ్యాండేజ్ తొలగించారు, ప్రెస్ ముందే తొలగించేసరికి ఇక్కడ టీఎంసీ వాళ్ళు దాడి. అంటే ఒక విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నారు ఇక్కడ. టీఎంసీది పోయింది, మా అధికారం పోయింది అనే దగ్గరికి. బట్ టీఎంసీ వాళ్ళు ఇన్నాళ్ళు చేసినటువంటి అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉంటే ఏం మాట్లాడాలో వాళ్ళకి అర్థం కావట్లా. అందుకే ఉక్రోషంతో ఇలాంటి డ్రామాలు చేసుకుంటూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు మొత్తం అన్నింటినీ మూయించేశారు దాదాపుగా. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉండకూడదు అని చెప్పని. ఇప్పుడు టీఎంసీ దిగిపోయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇది కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అని చెప్పి వాళ్ళు చక్కగా నేమ్స్ రాసుకొని తలుపులు తెరుచుకుంటే బీజేపీ వాళ్ళు కంగ్రాట్స్ చెప్తున్నారు వాళ్ళకి. మీకు స్వతంత్రం వచ్చిందిరా బాబు, చేస్తే మంచి రాజకీయాలు చేయండి, అలాంటి రాజకీయాలు చేయొద్దు, మీ పని ఏదో మీరు చూసుకోండి అని చెప్పారు. అలాగే ముర్షిదాబాద్ మొన్న చూసాం. ముర్షిదాబాద్లో అసలు కనీసం లోపలికి వెళ్ళడానికి కూడా లేకుండా ఎవరిని ఏ రకంగా చేశారు. ఇవాళ అక్కడ పరిస్థితి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి లెనిన్ విగ్రహం తలని కూడా పగలగొట్టేశారు. అక్కడ ఇంకెవరు రావడానికి లేదన్నట్టుగా వాళ్ళు పెట్టిన అడ్డుకట్టలు అన్నీ కూడా పక్కన పడేశారు. అలాగే టీఎంసీ కార్యకర్తలు లేదంటే టీఎంసీ లీడర్లు ఎవరైతే రెంట్ పేరు చెప్పి కొన్ని షాపులు అద్దెకి తీసుకుని ఇది చేశారో, ఖాళీ చేయమంటే చేయలేదో, ఇప్పుడు కూడా ఇంకా ఎన్నికలైపోయి ఇప్పుడు కూడా బాబు నువ్వు ఖాళీ చేయరా అంటే చెయ్యను అన్నారు, ఎత్తి కిందకు కుదేస్తున్నారు. నువ్వు ఖాళీ చేస్తావా చస్తావా అని. అంటే ఇన్నాళ్ళు చాలామందిని ఈ విధంగా టీఎంసీ వాళ్ళు వాళ్ళ భయం గుప్పిట్లో పెట్టుకుని పరిపాలించారు. సో మొత్తం బెంగాల్లో ఇదే పరిస్థితి ఉంది దాదాపుగా. వాళ్ళ ఎమ్మెల్యేలు గెలిచినటువంటి ప్రాంతాల్లో అయినా సరే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ప్రతిపక్షం. పైపెచ్చు మమతా బెనర్జీ ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటంటే నేను రాజీనామా చెయ్యను, మేము ఓడిపోలేదు ఎన్నికల్లో, మోసం చేశారు. మళ్ళీ సేమ్ ఏపీలో ఏదైతే మాట్లాడుతున్నారో ఈవీఎం ట్యాంపరింగ్, ఈవీఎంలో ఛార్జింగు, ఈవీఎంలో ఇది రాత్రి దాకా ఓటర్లు. బెంగాల్ పబ్లిక్ అవుట్రేజ్ అనేది ఎలా ఉందో వెళ్ళి చూస్తే తెలుస్తుంది అక్కడ చాలా క్లియర్గా. అండ్ బీజేపీ వాళ్ళు వస్తే అక్కడ ఏదో మొత్తం ఇది చేసేస్తారు ఇది అని చెప్పి నిన్నటిదాకా ప్రచారం చేశారు. నిన్న ముస్లింలకు సంబంధించి ఒక శవయాత్ర ఆ దేహాన్ని తీసుకువెళ్తూ ఉంటే అక్కడ దాకా ఉండి అక్కడ సంబరాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు చాలా గౌరవంగా వాళ్ళందరికీ కూడా దారి ఇచ్చి కనీసం ఒక చిన్నపాటి శబ్దం కూడా లేకుండా చాలా గౌరవంగా వాళ్ళు పంపించారు. కానీ మొన్న ఇంకొక ఇద్దరు మాట్లాడారు. ఒక అతనేమో ముస్లిం నేత, ఇంకొక అతనేమో మన మమతా బెనర్జీ మేనల్లుడు. ఏమన్నారు? ఎక్కడన్నా ఉండండి, ఎన్నికలైన తర్వాత మే 4 రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక్కొక్కడిని ఏం చేస్తాం అనేది మీకు తెలియదు, జాగ్రత్తగా ఉండండి హెచ్చరించాడు. ఈరోజు ఎక్కడున్నాడో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇక ఆ ముస్లిం నేత అక్కడ చేసినటువంటి వ్యాఖ్య ఏంటంటే ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత చెప్తా ఒక్కొక్కళ్ళ సంగతిని. ఇవన్నీ బహిరంగంగా వీడియోస్లో కూడా ఉన్నాయి, నేషనల్ మీడియాలో చాలా హైలైట్ అయ్యాయి. ప్రతి ఒక్కళ్ళకి ఏం చేస్తాం చూడండి, అన్నిటి మీద మా జెండా ఎగరేస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు. ఈరోజు పరిస్థితి ఏంటంటే అక్కడ ఆయనింటి మీద అన్ని జెండాలు వచ్చేసాయి. అంటే మాట ఏదైనా సరే రాజకీయం చేస్తే రాజకీయం చేయొచ్చు, కానీ దాన్ని హింసతోటో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అన్న దాంతోటో లేదంటే మాకు బలం ఉందని చూపించుకోవడంతోటో కాదు. ప్రజాస్వామ్యం అనేది కూడా ఉంటుంది. సో బెంగాల్లో ఇప్పుడు మళ్ళీ ప్రశాంతత అనేది వస్తుంది. కానీ టీఎంసీ వాళ్ళు మాత్రం కత్తులు కర్రలు తీసుకుని తిరుగుతూ ఉన్నారు అనేక చోట్ల. సో ఆ శాంతి భద్రతల సమస్య అయితే 1-2 రోజులు ఖచ్చితంగా ఉంటుంది. అన్నింటినీ కట్టడి చేయడానికి మాత్రం ఖచ్చితంగా బెంగాల్ పోలీస్ పనిచేస్తున్నారు అనేది మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. సో చూసారుగా ఆ డ్రామాలు ఎలా ఉన్నాయనేది.
అంటే ఓటమి తట్టుకోలేక చేసేటువంటి డ్రామాలు ఈ రకంగా ఉంటాయన్నమాట. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.